నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. భారతదేశం తమపై మిలిటరీ చర్య చేస్తుంది అని పాకిస్తాన్ అర్థమవడమే కాకుండా బహిరంగంగానే చెప్తోంది. మాకు క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది, విశ్వసనీయమైన ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, కొన్ని గంటల్లోనే మాపై దాడి చేస్తారు అంటూ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్తున్నాడు. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. కానీ అదే సమయంలో చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ మిలిటరీ యాక్షన్కు జరుగుతుంది అని చెబుతూ పాకిస్తాన్ సమర్థించుకునే తీరు, డిఫెండ్ చేసుకునే తీరు సభ్య సమాజం అసహించుకునే రీతిలో ఉంది. India intends carrying out military action against Pakistan on the pretext of baseless and concocted allegations of involvement in the Pahalgam incident. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు మీరు పాకిస్తాన్ మినిస్టర్ ఏమంటున్నాడు, బేస్ ఆన్ కాంకాక్టెడ్ అంటే కేవలము నిజము కానీ కావాలని క్రియేట్ చేసిన నిరాధారమైన సమాచారం ఆధారంగా, నిరాధారమైన ఆరోపణల ఆధారంగా మా పైన మిలిటరీ చర్యకు ఇండియా సిద్ధమవుతోంది. బేస్డ్ ఆన్ బేస్లెస్ అండ్ కాంకాక్టెడ్ ఆరోపణ అని పాకిస్తాన్ మినిస్టర్ అంటున్నాడు. అంటే పహల్గాం దాడులకు పాకిస్తాన్కు సంబంధం లేదట, మనం చేసే ఆరోపణ నిరాధారమైందట, కావాలని కల్పించిందట. సో ప్రపంచం అందరికీ కనబడుతోంది పాకిస్తాన్ పరిస్థితి. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆ దేశ రక్షణ మంత్రే చెప్పాడు, మేము కొన్ని దశాబ్దాలుగా తీవ్రవాదులను ట్రైన్ చేసే డర్టీ వర్క్ వెస్ట్రన్ కంట్రీస్ కొరకు చేస్తున్నాం, అమెరికా కొరకు చేశాము అని ఆ దేశ రక్షణ మంత్రి చెప్తున్నాడు. జిహాదీలతో పాకిస్తాన్ సైన్యానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి ఉన్న సంబంధాలు ప్రపంచానికి అందరికీ తెలుసు. పాకిస్తాన్లో అసలు ఆర్మీకి జిహాదీ శక్తులకు తేడా ఉందా అనే అనుమానం. పాకిస్తాన్ తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం కాదు, పాకిస్తానే ఒక తీవ్రవాద దేశం. అదంతా ఎందుకు, ఇస్లామాబాద్ సమీపంలో మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు దగ్గరలో ఒసామా బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టింది పాకిస్తాన్. ఇంకా నిరాధారమైన కల్పించిన ఆరోపణలు, తీవ్రవాద దాడులకు మాకేం సంబంధం అని భారత్పై అంటే నవ్వేవాడు కూడా నవ్వటానికి కూడా సిగ్గుపడతాడేమో, ఇంతకన్నా నీచంగా కూడా సమర్థించుకుంటారా అని. అజ్మల్ కసబ్ ముంబాయి నడి వీధుల్లో చివరకు అందరూ అంతం కాగా మిగిలిన ఒకే ఒక్కడు, వీడి రూట్స్ పాకిస్తాన్ అని చెప్పి ఇల్లు కూడా చూపెట్టారు పాకిస్తాన్ మీడియా. మనం చెప్పడం కాదు, పాకిస్తాన్ టీవీ ఛానల్ వాళ్ళ ఇంటికి పోయి ఇంకో ఈ గల్లీలో ఉంటాడు అజ్మల్ కసబ్ అని చూపెట్టారు. అయినా మాకు సంబంధం లేదు అని అంటారు. సో ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటన జరిగినా ఏదో ఒక లింక్ పాకిస్తాన్ కనబడుతుంది. ఇవాళ అమెరికాలో అరెస్ట్ అయిన తహవూర్ రానా, డేవిడ్ ఎడ్లీ, దావుద్ గిలానీ వీళ్ళంతా ఎక్కడికి రూట్స్? తహవూర్ రానా పాకిస్తాన్ బేస్ కాదా? అతను అమెరికా 17 ఏళ్ల తర్వాతైనా ఎందుకు అప్పగించింది? కానీ పహల్గాం దాడిలో మాకు సంబంధం లేదు. వాళ్ళు చేసింది ఫస్ట్, వాళ్ళు ఆ దాడి చేసిన వారు క్లియర్గా పష్తూన్ భాషలో మాట్లాడారు. పష్తూన్ భాష పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తప్ప ఇంకెక్కడ మాట్లాడారు. సో ఇది అక్కడ దొరికిన ఆయుధాలు అమెరికన్ మేడ్ వెపన్స్, M4 వెపన్స్. అది అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కశ్మీర్కు వచ్చాయి. సో ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మాకు సంబంధం లేదు, భారతదేశం మమ్మల్ని పహల్గాం దాడులకు కారణమంటూ నిరాధారమైన కల్పించిన ఆరోపణ చేస్తోంది అని పాకిస్తాన్ అనటానికి ఎలా మాటలు వస్తున్నాయో అర్థం కాదు. ఇక మరో వాదన ఏం చెప్తున్నారు, పాకిస్తానే తీవ్రవాద బాధిత దేశమట. Pakistan has been the victim of terrorism itself. ఇది పాక్ మంత్రి ఆ దేశం తరఫున చేస్తున్న వాదన.
పాకిస్తాన్ బాధితురాలట, విక్టిమట. అంతేకాదు తీవ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా మేము ఖండిస్తూ వచ్చాము. We have always condemned terrorism in all its forms and manifestations anywhere in the world. ఇంతకన్నా ఆశ్చర్యకరము, హాస్యాస్పదం ఉంటుందా? ఒసామా బిన్ లాడెన్కు 5 ఏళ్ళు ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఖండించిందా? లష్కర్-ఈ తోయిబా అధినేత హఫీజ్ సయీద్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, మసూద్ అజర్, ఇలా కరడుగట్టిన తీవ్రవాదులందరికీ ఆశ్రయం ఇస్తున్నది పాకిస్తాన్ కదా. మేము తీవ్రవాదాన్ని ఖండించాం. మేమే తీవ్రవాద బాధిత దేశం. తీవ్రవాద బాధిత దేశం, ఇన్ని వందల మంది చనిపోయారు. ఎస్, బాధిత దేశమే, కాదని మనం అంటలేము. కానీ ఎలా? మీరు సృష్టించిన భస్మాసులు మీ మీదనే పడుతున్నారు. మీరే చెప్తున్నారు కదా, మీ రక్షణ మంత్రి, మేము అమెరికా కోసం పశ్చిమ దేశాల కొరకు ఈ డర్టీ పని చేసాం, మేము తీవ్రవాదం సృష్టించుకుంటూ వచ్చామని. తాలిబాన్లకు సృష్టించింది పాకిస్తాన్ కాదా? ఇవాళ టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ మీద విరుచుకుపడుతుంటే ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ కూడా పాకిస్తాన్ పట్ల కోపంతో ఉంది. సో పాకిస్తాన్ ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ డీడ్స్. నేను అనేకసార్లు చెప్పాను, ఒక ఎదుటి వారిపైన బాంబు విసరటానికి బాంబులు తయారు చేస్తున్న వ్యక్తి చేతిలో బాంబు పేలిందనుకుందాం, నేను కూడా బాధితున్నానొచ్చా? నువ్వు బాంబు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ బాంబు పేలింది, అలాంటప్పుడు అతను విక్టిమ్ అవుతాడా? అసలు ఎవరు విక్టిము, ఎవరు పర్పెట్రేటరు, ఎవరు నిందితుడు, ఎవరు బాధితుడు అన్నదానికి ప్రాతిపదిక ఉండదా? పాకిస్తాన్ తాను సృష్టించిన ముష్కర తీవ్రవాద మూకల దాడికి తానే బలైపోతుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి తీవ్రవాదాన్ని మేము వ్యతిరేకించాం, మేము ఖండించాం. తీవ్రవాద స్థావరాలపైన బాలాకోట్లో ఇండియా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? ఇవాళ కూడా వార్తలు ఇస్తున్నాయి కదా, తీవ్రవాదుల్ని సురక్షిత బంకర్లకు బదిలీ చేస్తున్నారు, హ్యూమన్ షీల్డ్ అంటే మా పౌరులు ఉండే ప్లేస్లకు, నార్మల్ పీపుల్ ఉండే ప్లేస్లకు తరలిస్తున్నారు అని వార్తలు రావడం లేదా? అందువల్ల తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఖండించడం ఏంది? సృష్టించేదే పాకిస్తాన్ అయితే ఇంకా పాకిస్తాన్ ఏమంటుందో చూడండి. ఆ దేశం తరఫున ఆ దేశ మంత్రి కామెంట్, పాకిస్తాన్ ఒక బాధ్యతాయుత దేశమట, అందుకొరకు పహల్గాం దాడులపైన తటస్థమైన నిష్పాక్షికమైన నిపుణులతో కూడిన విచారణ మేము డిమాండ్ చేశాం. Being a responsible state, Pakistan open-heartedly offered a credible, transparent and independent investigation by a neutral commission of experts to ascertain the truth. భారతదేశమే అందుకు నిరాకరించింది. నిష్పాక్షికమైన తటస్థమైన నిపుణుల విచారణ తిరస్కరించడం అంటేనే అర్థమవుతుంది కదా. సో పహల్గాం దాడులు ఒకటే కాదు దేశంలో జరిగింది, పుల్వామా దాడులు జరగలేదా? యూరీలో జరగలేదా? పఠాన్కోట్లో జరగలేదా? ముంబైలో జరగలేదా? హైదరాబాద్లో జరగలేదా? కోయంబత్తూరులో జరగలేదా? అసలు దేశంలో దాడులు జరగని ఎక్కడి? ఢిల్లీలో పార్లమెంటు పైన దాడులు జరగలేదా? అసలు భారత విమానాన్ని హైజాక్ చేయలేదా? ఇది ఇవాళ ఒక్కరోజు జరుగుతుందా? కాశ్మీర్లోనైతే 3 దశాబ్దాల పైగా కాశ్మీరీ పండితుల ఊచకోతను మనం చూడలేదా? పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిస్టు, నేరుగా పాకిస్తాన్ ఆర్మీతో అనుబంధంగా ఉన్నవారు, పాకిస్తాన్ సోల్జర్స్ కూడా చొరబడి తీవ్రవాదుల రూపంలో అవతారమెత్తి భారతదేశం పైన దాడి చేయడం లేదా? అలాంటి ఇంకా తటస్థమైన నిష్పాక్షికమైన విచారణ కావాలా? పాకిస్తాన్ సంగతి తెలియడం ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు. కానీ సమర్థించుకోవడానికి కూడా ఒక హద్దులుంటాయి కదా. ఒకవైపు ఆ దేశ రక్షణ మంత్రి మేము తీవ్రవాదాన్ని శిక్షణ ఇచ్చిన మాట నిజం, మేము ప్రోత్సహించిన మాట నిజం అని ఒకవైపు చెప్తారు. అనేక సందర్భాల్లో పాకిస్తానీ నాయకులు బహిరంగంగానే జిహాదీ శక్తులను సమర్థించారు. ఇప్పుడు బాధ్యతాయుతమైన దేశం, నిష్పాక్షికమైన విచారణ జరపాలి. ఇంకా నిష్పాక్షికమైన ఉంది, కళ్ళ ముందు కనబడుతున్న దానికి విచారణ అవసరమా? ఇక పాకిస్తాన్ మరో ఆర్గ్యుమెంట్ చూడండి, ఇది క్లెయిమ్ చేస్తే ఆశ్చర్యం వేస్తుంది. Pakistan reiterates that any such military adventurism by India would be responded to assuredly
and decisively. భారతదేశం కనుక దాడి చేస్తే మేము నిర్ణయాత్మకంగా తిప్పికొడతాం, చాలా గట్టిగా ఎదుర్కొంటాం. ఏ దేశమైనా అలాగే చెప్తుంది, ఇంకేం చెప్తుంది. కానీ పాకిస్తాన్ తెలీదా 3 యుద్ధాల్లో జరిగింది ఏంటి అని. చివరకు బంగ్లాదేశ్ ఏర్పడిన సమయంలో 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు భారతదేశం ముందు లొంగిపోయిన ఘటన మనకు లేదా? అప్పటికన్నా ఇవాళ పాకిస్తాన్ ఇంకా బలంగా ఉందా? రాజకీయ వ్యవస్థ విడిపోయింది, ఎకానమీ నాశనమై ఉంది, ఆర్మీ లెజిటిమసీ కోల్పోయింది, పొలిటికల్ సిస్టమ్ లెజిటిమసీ కోల్పోయింది. పాకిస్తాన్ పరిస్థితి అలా ఎంత ఫ్రెజైల్గా ఉందో నేను చెప్పడం కాదు, పాక్ ప్రధానమంత్రి చెప్పాడు. మేము మా మిత్రుల దగ్గరికి రుణం కొరకు వెళ్తే బిచ్చపాత్ర పట్టుకొని బిచ్చగాడిచినట్టుగా చూస్తున్నారు అని పాక్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. ఇప్పుడేమో ఎంత ప్రగల్భాలో చూడండి, మేము డిసిసివ్గా నిర్ణయాత్మకంగా తిప్పికొడతాం. తిప్పికొట్టేవాడైతే తీవ్రవాదుల్ని బంకర్ల కిందకు దాస్తున్నాడు. అంత మాట్లాడిన అసీం మునీర్ ఎక్కడ కనిపించకుండా ఎందుకు పోయాడు? అందువల్ల ఈ క్లెయిమ్స్ యుద్ధ భూమిలో నిలబడేవి కావు. ఈ క్లెయిమ్స్ అన్నీ కహానీలు చెప్పడానికి. బాలాకోట్ దాడులు జరిగాయి, పాకిస్తాన్ ఏం రెస్పాండ్ అయింది? సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి, పాకిస్తాన్ ఏం రెస్పాండ్ కాగలిగింది? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇంకా చివరగా ఏంటి, The international community must remain alive to the reality that the onus of escalatory spiral and its ensuing consequences shall squarely lie with India. అంతర్జాతీయ సమాజం గుర్తించాలట పరిస్థితి చేజారిపోయటానికి ఎవరు కారణమో ఎవరు బాధ్యులో ప్రపంచం గుర్తించాలంటూ భారత్ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అసలు ప్రపంచానికి తెలియదా పాకిస్తాన్ చరిత్ర ఏంటి, భారతదేశం చరిత్ర ఏంటి? పాకిస్తాన్ తెలియకుండానే అమెరికా నుంచి మొదలుకొని అనేక దేశాలు ఇప్పటికీ పాకిస్తాన్ వైఖరిని ఎన్ని సందర్భాల్లో తీవ్రవాద దేశంగా తీవ్రవాదులకు ప్రోత్సాహం ఇవ్వడానికి తప్పుపట్టాయి. ఏకంగా అమెరికా వచ్చి పాకిస్తాన్ గడ్డపైన కదా బిన్ లాడెన్ను లేపేసి వెళ్ళింది. ప్రపంచానికి తెలియదా? వారి రాజకీయ అవసరాల కొరకు పాకిస్తాన్తో చేతులు కలిపితే కలపవచ్చు. ఆ మాడకంత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో కూడా కలుపుతున్నారు. దానికేముంది? జియో పొలిటికల్ రీజన్స్ రీత్యా, తమ వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా పాకిస్తాన్ ఉపేక్షించవచ్చు, పాకిస్తాన్తో సంబంధాలు కలిగి ఉండవచ్చు. కానీ ప్రపంచానికి తెలియదా భారతదేశం దీన్ని ప్రొవోక్ చేస్తుందా, పాకిస్తాన్ ప్రొవోక్ చేస్తుందా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమంటాడు? కాశ్మీర్ మా జీవనాడి. ఒకవైపు గిల్గిట్ బల్తిస్తాన్ ఈ ప్రాంతంలో భారత భూభాగమైన కశ్మీర్ను ఆక్రమించుకొని పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు. అలాంటిది కశ్మీర్ జీవనాడి, భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ను పాకిస్తాన్ జీవనాడి ఎలా అవుతుంది? సో అలాంటి దేశము మేము ప్రపంచంలో ఎవరు ఎస్కలేట్ చేస్తున్నాడు? ఇవాళ ఎవరు ఎస్కలేట్ చేస్తారు? పహల్గామ్లో దాడులు చేసింది ఎవరు? పుల్వామాలో దాడులు చేసింది ఎవరు? యూరీలో దాడులు చేసింది ఎవరు? పఠాన్కోట్లో దాడులు చేసింది ఎవరు? సో ఎస్కలేట్ చేస్తున్నది ఇండియానా పాకిస్తాన్ అర్థం కావాలి కదా. అందువల్ల ఈ కాక్ అండ్ బల్ స్టోరీస్ అంటారండి, కల్లిబల్లి కబుర్లు చెప్తూ ఈ దొంగ మాటల్ని ప్రపంచం వింటుంది అని నేను అనుకోను. ఇప్పటికీ ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ నుంచి మొదలుకొని అన్ని వ్యవస్థల పైన పాక్ హాజ్ లాస్ట్ ఇట్స్ లెజిటిమసీ. ఒకప్పుడన్నా విన్న వాళ్ళు కూడా ఇప్పుడు వినటానికి సిద్ధంగా లేరు. పాకిస్తాన్ ఎకానమీ ఉన్న కండిషన్, పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ ఉన్న కండిషన్, జిహాదీల పురిటిగడ్డగా పాక్ ప్రపంచానికి ఎలా ప్రమాదకరంగా మారిందో చూసిన తర్వాత ఇంకా పాకిస్తాన్ నమ్మేవారు ఉంటారని అనుకోను.